బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మయన్మార్, థాయిలాండ్ ను శుక్రవారం 2 భారీ భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి 2 దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 1000 దాటింది. ఒక మయన్మార్ లోనే కనీసం 1002 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. మరో 2370 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. అటు బ్యాంకాక్ లో 10 మంది మరణించారు. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది.ตึกถล่มไปแล้ว భూకంపం కారణంగా ఇప్పటికే అతలాకుతలమైన మయన్మార్ లో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రకృతి విపత్తుతో కుదేలైన మయన్మార్, థాయిలాండ్ ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద మయన్మార్ కు 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. 有些给俺买的嘛。